శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 40 అధ్యాయాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 41వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. वैशंपायन उवाच प्रकृतीनां च तद्वाक्यं देशकालोपबृंहितं श्रुत्वा युधिष्ठिरो राजा चोत्तरं प्रत्यभाषत. वैशंपायनुడు చెప్తున్నాడు జనమే జయ మహారాజు తోటి, ఓ జనమే జయ మహారాజా, దేశకాలోచితమైన ప్రజల మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు. ధన్యః పాండుసుతా నూనం ఏషాం బ్రాహ్మణ పుంగవ తజ్జాన్ వాప్యధవా తజ్జాన్ గుణానాహుః సమాగత. నిజంగా పాండుపుత్రులు ధన్యులు, విప్రోత్తములంతా వచ్చి ఉంటే వాళ్ళల్లో ఉన్నవైనా లేనివైనా సరే వాళ్ళ యొక్క గుణాలని ప్రశంసించారు వచ్చిన బ్రాహ్మణులు. అనుగ్రాహ్యో వయం నూనం భవతామితి మే మతి యదేవం గుణ సంపన్నాన్ అస్మాన్ భ్రూత విమత్సర. మీరు మమ్మల్ని సద్గుణవంతులుగా చెప్తున్నారు, మమ్మల్ని మీరు అనుగ్రహించాలని నా అభిప్రాయం. ధృతరాష్ట్రో మహారాజ పితా మే దైవతం పరం శాసనేస్య ప్రియే చైవాస్తేయం మత్ప్రియకాంక్షభి. నాకు నా తండ్రి అయిన ధృతరాష్ట్ర మహారాజే పరమదైవం. నాకు ఇష్టలంతా ఆయనకు ప్రీతి కలిగిస్తూ ఆయన ఆజ్ఞ పాటిస్తూ ఉండాలి. ఏతదర్థం హి జీవామి కృత్వా జ్ఞాతివతం మహత్ అస్య శుశ్రూషణం కార్యం మయా నిత్యమతంత్రిన. జ్ఞాతులను వధించినప్పటికీ నేను ఈయన సేవ కోసమే బతుకుతున్నాను. ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఆయనకి సేవ చేసుకుంటాను. యది చాహం అనుగ్రాహ్య భవతాం సుహృతాం తథా ధృతరాష్ట్రే యథా పూర్వం వృత్తిం వర్తితుమర్హత. స్నేహితులైన మీరు నన్ను అనుగ్రహించాలి అనుకుంటే ధృతరాష్ట్రుడి పట్ల పూర్వంలాగానే ప్రవర్తించండి. ఏష నాథో హి జగతః భవతాంచ మయా సహ అస్యైవ పృథివీ కృత్స్నా పాండవా సర్వ ఏవ చ ఏతన్మనసి కర్తవ్యం భవద్భిర్వచనం మమ. ఇతడు మీకు నాకు జగత్తుకు అందరికీ కూడా నాథుడు. ఈ భూమి అంతా ఆయనదే, పాండవులంతా కూడా ఆయన వారే. ఈ మాటను మీరు మనసులో ఉంచుకుని నా మాట పాటించాలి. అనుజ్ఞాప్యాధా తాన్ రాజా యథేష్టంగమ్యతామితి పౌరజానపదాన్ సర్వాన్ విసృజ్య కురునందన యవ్వరాజ్యేన కౌంతేయం భీమసేన మయోజయత్. మీరు యథేచ్ఛగా వెళ్ళవచ్చు అని పౌరుల్ని జానపదుల్ని అనుమతించి భీముణ్ణి యువరాజుగా నియమించాడు ధర్మజుడు. మంత్రే చ నిశ్చయే చైవ షాడ్గుణ్యస్య చ చింతనే విదురం బుద్ధి సంపన్నం ప్రీతిమాన్ పసమాదిశత్. కార్యాలోచనం చేయడంలోనూ నిశ్చయించడంలోనూ షడ్గుణాలను గురించి ఆలోచించడంలోనూ బుద్ధిమంతుడైన విదురుని సంతోషంతో ధర్మరాజు నియోగించాడు. మంత్రిగా నియోగించారు.
కృతాకృత పరిజ్ఞానే తథా యవ్యయ చింతనే సంజయం యోజయామాస వృద్ధం సర్వగుణైర్యుతం. చేసిన పని, చేయవలసిన పని ఈ రెంటినీ కూడా తెలుసుకోవటానికి, ఆదాయ వ్యయాలు ఆలోచించడానికి సకల సద్గుణాలు కల వృద్ధుడైన సంజయుని నియోగించాడు ట్రెషరర్గా అన్నమాట. బలస్య పరిమాణే చ భక్త వేతనయోస్తదా నకులం వ్యాధిశద్రాజ కర్మాణాంచాన్వవేక్షణే. సైనికుల పరిమాణంలోనూ, ఆహారం జీతం నిర్ణయించి ఇవ్వడంలోనూ, సైనికుల ఇతర కార్యాలు పర్యవేక్షించడంలోనూ నకుల్ని నియమించాడు. డిఫెన్స్ మినిస్టర్ అన్నమాట. పరచక్రోపరోధే చ దుష్టానాంచావమర్ధనే యుధిష్ఠిరో మహారాజా ఫాల్గుణం వ్యాధిదేశ. శత్రుసేనల్ని అడ్డుకోవటంలోనూ, దుష్ట సంవారంలోనూ ధర్మరాజు అర్జునుడిని ఆదేశించాడు. విజానాన్ దేవకార్యేషు కార్యేష్వన్యేషు చైవ ధౌమ్యం పురోధసాం శ్రేష్టం నిత్యమేవ సమాధిశత్. ద్విజులకు సంబంధించిన దేవ కార్యాల్లోనూ ఇతర కార్యాల్లోనూ పురోహితుల్లో ఉత్తముడైన ధౌమ్యుణ్ణి నియమించాడు. సహదేవం సమీపస్థం నిత్యమేవ సమాధిశత్ తేన గోప్యో హి నృపతి సర్వావస్థో విశాంపదే. నిత్యం తన దగ్గరే ఉండవలసిందిగా సహదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ రాజును అతడే రక్షిస్తూ ఉండాలి, బాడీ గార్డ్ అన్నమాట. యాజ్ఞానమన్యోగాంశాయేషు యేష్విషు కర్మసూతాంస్తాస్తేష్వేవ యుయజే ప్రియమానో మహీపతి. ఎవరెవరిని ఏ ఏ పనుల్లో అర్హులని తాను భావించాడో వారిని ఆయా పనుల్లో సంతోషంతో రాజు నియమించాడు. విదురన్ సంజయంచేవాయుత్సంత మహామతిం అబ్రవీత్ పరవిగ్రవీరఘ్న ధర్మాత్మా ధర్మవత్సల ఉత్తయోత్థాయ తత్కార్యం అస్య రాజ్యం దుర్మమ సర్వం భవద్భి కర్తవ్యం అప్రమైచ్చైర్యథాయుధం. విదురుడితోటి, సంజయుడితోటి, యూత్సునితోటి ధర్మాత్ముడైన ధర్మరాజు అన్నాడు, ప్రతిరోజు లేచి శ్రద్ధతో నా తండ్రి అయిన ధృతరాష్ట్రుని కార్యాలు మీరు ఏమాత్రం పొరబడకుండా సముచితంగా చేస్తూ ఉండాలి. పౌరజానపదానాంచాయాని కార్యాన్ని సర్వశ రాజానాం సమనుజ్ఞాప్య తాని కర్మాణి భాగశః. పౌర జానపదుల కార్యాలన్నీ తెలియజెప్పి ధృతరాష్ట్రుని అనుమతితో మీరు ఆచరించాలి. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వని రాజధర్మానుశాసన భీమాది కర్మయోగే ఏకచత్వారింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 41వ అధ్యాయం, రేపు 42వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.